శ్రీ షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర 1వ అధ్యాయము. మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం. అనేక జీవనదులు, పర్వతాలు, అరణ్యాలు, మహాసముద్రాలతో కూడిన ఈ భూభాగంపై అనేక క్రిమికీటకాదులు, పశుపక్షులు, ఇతర జీవజంతువులతో నిండిన 24 లక్షల జీవరాశుల్లో మానవుడిది శ్రేష్టమైన జన్మ అని, ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు. ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తాను అశాంతికి గురి కావడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఈ సృష్టిని అంతటినీ అల్లకొల్లలో వరుస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి? దీన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జీవించి ఉండవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదటి ప్రాణకోటి జన్మ నీటిలో ఏర్పడి కేవలం జలచరాలుగానే ప్రాణులు ఉండేవి. ఆ తరువాత జలచరాలు, భూచరాలు ఉండేవి. అంటే నీటిలోనూ భూమి మీద కూడా తిరగలిగే ప్రాణులు ఉండేవి. ఆ తరువాత క్రమంలో భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణులు అభివృద్ధి చెందాయి. వాటిలో నుంచే వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి. అలాంటి జంతు జన్మ నుంచి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు. ఈ సిద్ధాంతం ప్రకారమే మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు. మత్స్యావతారం అంటే చేప రూపంలో భగవత్ అవతారం. చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి. ఆ తర్వాత కూర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం. తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్న కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి. ఆ తరువాత మార్పు వరాహ అవతారం, పంది రూపంలో దైవం జన్మించడం. పంది భూమి మీదనే ఉండే జంతువు అయినా నీటిలో కూడా జీవించగలదు. తరువాత మార్పు నరసింహ అవతారం, ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం. ఆ తరువాత వామన అవతారం, ఇది మానవ ఆకారం మూర్తిభవించిన దైవరూపం. రామకృష్ణుడి తరువాత మానవ అవతారాలు అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలను, మానవుల్లో గల దైవగుణాలకు పరాకాష్ట మన పెద్దలు నిర్ణయించిన దశావతారాలు. ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతానికి ఖచ్చితంగా సరిపోతుంది. ప్రాణకోటి మొదట నీటిలో పుట్టింది. అది క్రమంగా భూమి మీదకి వచ్చి భూమి మీద గల వాతావరణంలో కూడా బ్రతకడం నేర్చుకుంది. ఆ విధంగానే అనేక జంతువులకు ఆ ప్రాణులు మారాయని, అలా మారిన జంతువుల్లో మానవుడు చాలా అభివృద్ధి చెందిన ఒక జంతువేనని ఈ సిద్ధాంతం చెప్తుంది. అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమిష్టి జీవితం సుఖంగా ఉండడానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను, నియమాలను క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద గల వివిధ ప్రాంతాల్లో నివసించే ఈ మానవ జాతి వాళ్ళ ప్రాంతాల్లో గల దేశ కాల పరిస్థితుల బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను, కట్టుబాట్లను క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నారు. ఈ అలవాట్లు కాలక్రమేణా ఆచారాలుగా మారాయి. ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారాయి. ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు. శక్తికి యుక్తి తోడైన సమర్థులు పాలకులుగా, నాయకులుగా నిలిచారు. బలం ముందు మతం తలవంచాల్సిన స్థితి అన్ని మతాల్లోనూ వ్యాపించింది. బలవంతులైన మతాన్ని అడ్డుగా పెట్టుకుని పరదేశంపై దండెత్తడంతో పాటు పరమతాలపై కూడా క్రమంగా తమ ఆధిపత్యాన్ని నిర్ణయించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు. ఇది ప్రపంచ చరిత్ర మనకు నిరూపిస్తున్న నగ్న సత్యం. ఇదే పద్ధతిలో పుణ్యభూమి, కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి. ఎవరి మతాన్ని వారు వారి పాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు. అలా అభివృద్ధి చెందినదే ఈనాడు మన దేశంలో గల మహమ్మదీయ క్రైస్తవ మతాలు. మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన కొన్ని నియమాలు, ఆచరణలు మాత్రమే, కానీ వేరేమీ కాదు. అయితే ఈ ఇరపరమైన శతాబ్దపు చివరి రోజుల్లో మన భారతదేశంలో కూడా మతం పేరిట ఉగ్రవాదాలతో కూడిన అలజడులు, అరాచకాలు, మారణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపుదాల్చడం సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి. మతం మంచిదే అయినా ఆచరణలో ఆమోదయోగ్యమైన శాంతి మార్గాన్ని అనుసరించాలనేది హిందూ మత ముఖ్య ధర్మం. ఒక దేశంలో ఒకే మతం ఉండాలనేది నేటి దేశకాల పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైన ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆచరించే మార్గాలు సర్వమతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం గురించి మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అని అనేక రకాల పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు. ఇది ఎలా పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18వ శతాబ్దం మధ్యలో గల దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను, జీవన సరళిని, భౌతికవాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా త్రిలోదకాలు ఇచ్చే నవీన నాగరికతకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితులు క్రమంగా కనబడబోతున్నాయి. అలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే అధిదేవతలు, అష్టదిక్పాలకులు
ఇక్కడ గల పంచభూతాలకు నిలయమైన భూదేవి. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు. ఇంత పుణ్యప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా ఆనందంగా ధర్మదేవతలతో కూడి సంతోషంగా ఈ భూభాగంపై మాకు మీరు అప్పగించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇక్కడి ప్రజలు క్రమంగా ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని, న్యాయం కన్నా ధనం ముఖ్యమని, ప్రేమ కన్నా బలం గొప్పదని, త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని, ఆధ్యాత్మికత కన్నా భౌతికత గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి. వీటిని ఆది నుండి తుంచి ఏర్పాటు చేయకపోతే ముందు ముందు మేము అశాంతితో అల్లకల్లోలమై బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తి మహాకురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా ఏర్పాటు చేయమని ప్రార్థించారు. వారి మాటలకు విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార విందు ఇచ్చి తరువాత వారికి ఇలా చెప్పాడు. మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను ధర్మబద్ధంగా అనుసరింపచేశారు. నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశించాడు. అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే. అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుడిని ఆపడం ధర్మం కాదు. అతను చేయవలసిన కార్యాన్ని అతను చేయక తప్పదు. ప్రస్తుతం మీ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వలన ఈ మార్పులు ప్రజానికంలో వస్తున్నాయి. అయితే ఈ కలిపురుషుడి బారి నుంచి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు సమాధానాలు ఇస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించాడు. భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసా? ఈ భూగోళంపై ఎప్పుడూ మంచు కురిసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. తాగడానికి మంచినీరు కానీ, తినడానికి సరైన తిండి కానీ దొరకని దేశాలు చాలా ఉన్నాయి. అపరిమితమైన ఎండతో అట్టుడుకుపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చలి, ఎండ, వర్షాకాలాలు వస్తున్నాయి. జీవనదుల వల్ల సమతుల్యంగా మారి భూమాత పులకరిస్తుంది. అందువల్ల ప్రజలు ఆహారం కోసం చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు. ప్రజలంతా స్నానం, నిత్యానుష్ఠానం లాంటి దైవనందిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాయుదేవుడు ఆరోగ్యవంతుడై ఈ ప్రాంతంలో తిరగాడుతున్నాడు. భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాల్లో పుట్టి ప్రాకృతికమైన ఈ సహజ సుఖాలను అనుభవిస్తారు. ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా ఇలా చెప్తున్నాడు విష్ణుమూర్తి. కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకు ముందు చూపిస్తూ ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చాడు. ఇక ముందు ముందు తన ప్రభావాన్ని అధికం చేస్తాడు. ఇక అప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజల్లో కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి. కర్మలకు ప్రాధాన్యం తగ్గి కాసులకు విలువ పెరుగుతుంది. ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పని చేయాలి అని, అలా ఇతరుల కష్టించి పనిచేసిన ప్రతిఫలాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు. అందువల్ల అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో, ఆఖరికి ఆడామగ లింగ భేదాలతో కూడా ప్రజల్లో వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందిస్తూ ఉంటారు. ప్రజల్లో నీతి నియమాలు కనిపించవు. అన్ని మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ ఎవరు దేవుడు చెప్పిన నియమాలను ఆచరణలో పెట్టరు. దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు, ఆచరణ వేరుగా మారిపోతాయి. మాట సాగని మనిషి దేవుడిని, దైవధనాన్ని కూడా అపహరిస్తాడు. ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలడం అసాధ్యం. అది యుగధర్మం. రాను రాను ప్రజల్లో త్రికరణ శుద్ధి పూర్తిగా నశిస్తుంది. మనసులోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకో రకంగా చెప్తారు, చేతలు ఇంకో రకంగా విరుద్ధంగా ఉంటాయి. ఇలాంటి ఈ వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము, కానీ కొంతవరకు దీన్ని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. నేను స్థితికారకుడును. మనిషి సృజనాత్మకతను పెంచుకోవడం వలన నా పని ఎక్కువైంది. అందువలన మీరు పరమశివుడు వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థిస్తే ఆయన తన పూర్ణాంశాలతో త్వరలో మీ ప్రాంతాల్లో పుట్టి అజ్ఞానులైన అక్కడ ప్రజలకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తాడు అని చెప్పి వారిని శివుడి దగ్గరకు పంపుతాడు. విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుడి దగ్గరికి వెళ్ళి తమ బాధలను చెప్పుకోగా శివుడు వారికి అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవతరిస్తానని, అయితే ఇది కలికాలం కాబట్టి దైవం నుంచి కూడా కేవలం భౌతిక కోరికలను కోరే ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి సశరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపించకుండా శరీరం వదిలిన తర్వాతే అవతార మహత్యం ప్రజలు గుర్తించగలిగేటట్లు ఉంటుందని చెప్పి వారికి అభయమిచ్చి పంపిస్తాడు. వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కర్తవ్యాలు వారు నిమగ్నులై పరమశివుని జన్మం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.
పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం, సరైన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. జ్ఞానస్వరూప సాయి శరణం 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర 2వ అధ్యాయం. ఈ పుణ్యభూమి పరదేశీయుల పాలనలో ఉండగా హైదరాబాద్ను రాజధానిగా చేసుకున్న నిజాం ప్రభువుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రలో గల ఔరంగాబాద్ పై వరకు వ్యాపించి ఉండేది. ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి. పేరుకు తగ్గట్లుగానే ఎటు చూసిన పచ్చని తోటలతో, పైరు పంటలతో నిండి సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మాణ ప్రశాంతత పవిత్ర వాతావరణానికి అద్దం పట్టినట్లుగా ఉండేది ఆ చిన్న పల్లెటూరు. చల్లని పిల్లగాలతో కూడిన పైరగాళ్ళు శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు బావుకులను బతుకుభవన్లోకి వాటంతటవే లాక్కెళ్లేవి. ఊరును ఆనుకుని సాగే చిన్న నదీ పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగాజలం వలె సర్వరోగ నివారణి, సర్వశక్తి ప్రదాయనిగా ఉండేది. ఆ గ్రామంలో గంగా భవజ్జుడు, దేవగిరి అమ్మ అనే పుణ్య దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు. వీరు నిర్మలమైన ప్రశాంత మనస్సులతో కళ్ళకపడం ఎరుగని విధంగా తమకున్న దానిలో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిరచర ఆస్తులు ఏమీ లేవు. గంగా భవాజ్యుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ధనం విషయంలో ఈ దంపతులిద్దరూ నిరుపేదలైన అజ్ఞాత ధనాలైన తృప్తి, శాంతి, సహనము, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలగు సద్గుణాలతో వీరు చాలా గొప్పవారు. గంగా భవాజ్యుడు శివుణ్ణి, దేవగిరి అమ్మ గౌరీదేవుని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితులైనా వీరి ఇంట్లో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగాల్సిందే. పూజ పూర్తవుతే గానీ గంగా భవాజ్యుడు పడవ ఎక్కేవాడు కాదు. దేవి పూజ చేయనిదే దేవగిరి అమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు. ఆదిదేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంట్లో తమతో పాటు ఉంటారని, తమను ప్రతిక్షణం రక్షిస్తూ ఉంటారని ఆ దంపతుల విశ్వాసం. ఈశ్వరుడు వారికి ఇచ్చిన దాంతో తృప్తి చెంది సుఖ జీవితాన్ని సాగిస్తున్నారు ఆ దంపతులిద్దరూ. చాలా కాలం దాంపత్య జీవితం గడిపిన వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు కలగడం కోసం తమ ఆరాధ్య దేవతలైన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో, దేవి, నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్ళి జన్మించవలసిన అవసరం ఉంది. ఆ సమయం దగ్గర పడుతుంది అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభు, ఈసారి నేను కూడా మీతో భూమిపై అవతరించి మీ అవతార కార్యక్రమానికి సహకరిస్తాను అంటుంది. శివుడు అందుకు అంగీకరించడు. ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధనల ద్వారా మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు. అందువల్ల రాబోయే నా అవతారంలో ఏమి బోధించాలనుకున్నానో వాటన్నింటినీ నా మానవ శరీరం ఆచరించి చూపాలి. కఠోర నియమాలలో నిలయంగా ఉండే ఆ ఫకీరు జీవితంలో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగా భవాజ్యుడు దేవగిరి అమ్మలను చూపించి, వీరే నాకు మానవ జన్మం ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగూ మీతో పాటుగా భూమిపై జీవించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దామని ముచ్చట పెడుతుంది. ఆమె కోరికను తీర్చిదలిచిన శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తాడు. అలాగే గంగాదేవి ముందుకెళ్లి పత్రి కేంద్రంగా గల భూభాగాన్నంతా కొండపోతుగా వర్షంతో నింపుతుంది. ఆనాటి రాత్రి నది బాగా పొంగుతూ ఉండడం వలన పడవలు కొట్టుకుని పోతాయేమోనని వాటిని జాగ్రత్త చేయడం కోసం భార్యతో చెప్పి భోజనం చేసిన తరువాత నది దగ్గరికి వెళ్ళిపోతాడు గంగా భవాజ్యుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం కాగానే భర్తే తిరిగి వచ్చాడేమో అని ఆదృత్యాలో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరి అమ్మ. కానీ వచ్చింది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోపలికి ప్రవేశిస్తాడు. ఓ చిన్న గ్రామంలో తనకు తెలియని ఈ వృద్ధుడు ఎవరు? అందున రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే, ఎవరైనా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మా, బయట చాలా చలిగా ఉంది, మీ ఇంటి లోపల కొంచెం ఉండడానికి అవకాశం ఇప్పించండి అమ్మా అంటాడు. ఆమె ఉత్తమరాలు కనుక తలుపు తెరిచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంటుంది. కొంతసేపటికి వచ్చిన ముసలాయన తలుపును తడతాడు. ఆమె తలుపు తీస్తుంది. అమ్మ, నాకు ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ అంతకు ముందే భోజనం చేయడం వలన వండిన పదార్థాలన్నీ ఇంట్లో ఉండవు. అయ్యో, ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడ వెతికి మిగిలి ఉన్న కొద్దిపాటి పిండిని తీసుకుని కొంచెం పెరుగుతో కలిపి తెచ్చి పెడుతుంది. ముసలాయన దాన్ని ఆరగిస్తాడు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు కొడతాడు.
ఆమె తలుపు తెరుస్తుంది. అమ్మ, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం వస్తావా అంటాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రివేళ పరపురుషుడు అయినా వృద్ధుడే కావచ్చు వచ్చి తనను కాళ్ళు వత్తమంటున్నాడే. ఈయన సామాన్యుడైన మానవుడేనా, లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమశివుడా? ఇప్పుడు ఏం చెయ్యాలి అనే సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి, తల్లి, ఏమిటి ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేను ఏమి చేసేది? నేను స్త్రీని కదా, ఆయనకు సేవ చేయొచ్చా వద్దా? నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావేంటమ్మా తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరి అమ్మ. ఆయనకు కాళ్ళు ఒత్తి సేవ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో అని ఆశతో దొడ్డి తలుపు గుండా బయటకు వెళ్ళి అంత రాత్రి వేళ 2-3 పని మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది. అందుకు ప్రతిఫలంగా వారికి కొంచెం ఎక్కువ డబ్బు కూడా ఇద్దామని అనుకుంటుంది. ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకు కనిపించరు. నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. ఏమి చేయాలని ఆలోచిస్తుంది. ఆ వృద్ధులు కోరిన మేరకు ఆయన కాళ్ళు నొక్కడమా లేక మానడమా, అసలు ఈ వచ్చిన ముదుసలి ఎవరు అని తనలో తాను మదనపడుతూ తనకు మార్గం చూపమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది. ఇంతలో వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు. అదే సమయంలో వెనక దొడ్డువైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది. అమ్మా, నీవేమో మా ఇంటికి వచ్చావట, ఒక ముసలివారికి సేవ చేయాలని పిలిచావట. అప్పుడు నేను ఇంట్లో లేను, ఇప్పుడే వచ్చాను, నేను ఎవరికి సేవ చేయాలని అడుగుతుంది. అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు. తన పార్వతీదేవే ఆమెను పిలిపించి ఉంటుందని భావించి గబగబా పూజా మందిరం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమెను వరండాలోకి పంపించి ఆ వృద్ధుడికి సేవ చేయమంటుంది. తరువాత తలుపు వేసుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుస్తుంది. తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు గాని ఆ స్త్రీ గాని కనిపించరు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందం భరించలేక వారి పాదాలపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభీష్టాన్ని నెరవేర్చమంటాడు. వీరు ప్రదీక్షులు కదా, మీరే అనుగ్రహించండి అని అంటుంది పార్వతి. నేను నీ కోరికపై వచ్చిన వాడిని కనుక నీవే ఈ వరం అనుగ్రహించాలంటాడు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. వంశోద్ధారణకు ఒక కుమారుణ్ణి, కన్యాదానమునకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహించానంటుంది. ఆ మాటలు విన్న దేవగిరి అమ్మ మరలా పరమశివుని పాదాలపై పడుతుంది. అమ్మ, నీ భక్తికి సంతోషించాను. 3వ గర్భంలో నేను వచ్చి నీ కడుపున పుడతానంటాడు ఈశ్వరుడు. ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మాయమవుతారు. దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపొర్లుతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు తన భర్త వస్తాడా, ఈ విషయం ఆయనకు చెప్దామా అని ఆనందంతో రాత్రి తెల్లవారు ఆమె మెలుకునే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచిన పార్వతీ పరమేశ్వరుల పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అతి కష్టంగా ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగిందంతా వివరించి చెప్తుంది. భర్త నమ్మడు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి, తమ ఇంటికి రావడం ఏంటి, అంత తేలిగ్గా వారు మనకు కనిపిస్తారా, ఏమిటి నీ పిచ్చి, రాత్రి నీకు ఏదో కల వచ్చి ఉంటుంది అని హేళనగా మాట్లాడతాడు. ఆమె ఎన్ని విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు. ఎవరి నమ్మకాలతోనూ అపనమ్మకాలతోనూ తనకు సంబంధం లేదు అన్నట్లుగా కాలం ముందుకు జరిగిపోతుంది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. మరుసటి సంవత్సరానికి ఒక కుమార్తె కూడా పుడుతుంది. అంతకాలం పుట్టని సంతానం ఇప్పుడు కలగడం, అందులోనే పార్వతీదేవి వరమిచ్చినట్లుగా మొదట కుమారుడు, ఆ తర్వాత కుమార్తె కలగడం వలన దేవగిరి అమ్మను పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవడం నిజమే అని సత్యాన్ని భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రాప్తించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తం కాలేదే అని బాధపడతాడు. అప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుల దర్శనం పొందాలని కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది. ఆ సంసార బంధనాలు తపస్సుకు అవరోధం అని ఆయన మనస్సుకు అనిపిస్తుంది. గంగా భవజ్జుల్లో ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. దేవగిరి అమ్మ మరలా గర్భవతి అయి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావనలు కూడా పూర్ణత్వం నిండుతూ వస్తూ ఉంటుంది. మనసులోని దృఢ నిర్ణయం తీసుకొని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్ళిపోతానని చెబుతాడు. సతీ ధర్మం ప్రకారం పతియే దైవమని భావించే దేవగిరి అమ్మ భర్తను అనుసరిస్తుంది. ఆయన వెంటే బయలుదేరుతుంది. నిండు చూరాలు భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశాలకు ప్రయాణం. చేతిలో రోకలు లేవు. ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి గంగా భవజ్జుడు ఆ పరమేశ్వరుడిపై భారం వేసి దేవగిరి అమ్మ ముందుకు సాగుతారు. పరమేశ్వరుల సాక్షాత్కారమే పరమధర్మంగా భావించి ఆశాపాసాలను, బాధలను లెక్కించకుండా ముందుకు సాగుతున్నారు. గంగా భవజ్జుడు నెలల నుండి ప్రసవ సమయం ఆసన్నమై సాక్షాత్తు ఆ పరమశివుడు జన్మనిచ్చే భాగ్యానికి ఒక ప్రక్క మురిసిపోతూ, అలాంటి సమయంలో దిక్కుతోచని ఈ ప్రయాణం ఏమిటా అనే భయంతోనూ, ఆశ్చర్యంతోనూ, సంతోషంతోనూ, అలగాపులంగా ఉన్న ఆలోచనలతో పతిని అనుసరిస్తున్న దేవగిరి అమ్మ
ఇలా ముందుకు సాగుతున్నది వారి ప్రయాణం. అది 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ. గంగా భవజుడు దేవగిరి అమ్మ ముందుకు నడుస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఉదయపు సూర్యకిరణాలు ప్రకృతిని మేలుకొల్పుతున్నట్లుగా తూర్పు దిశ నుంచి లేత పసుపు రంగులో భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మ పెద్ద విశాలమైన వటవృక్షం కింద పడుకుని ప్రసవ వేదన పడుతుంది. సాక్షాత్తు పరమశివుడే పసిబాలుడుగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్క నుండి ఆమెకు ధైర్యం చెబుతుంది. మత మౌఢ్యాలను, మానవ జాతిలోని ఈర్ష్య ద్వేషాలను, అహంకార మమకారాలనే, మాయాజనిత లక్షణాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను, సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పూలవర్షం కురిపిస్తూ ఉన్నారు. ప్రకృతి పులకరించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహారులు అర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మహాత్ములైన, మహనీయులైన అందరూ ఒక క్షణం అచేతనులై సమాధి స్థితిలో నుంచే ఆ పరమశివుని జన్మాన్ని వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు. దేవగిరి అమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి సమభావాలతో కూడిన దివ్యత్వాన్ని తెలపడం కోసం ఈశ్వరుడు పసిబాలుడై జన్మొందాడు. భారతదేశ శాంతి పర్వతంలో ఒక వెలుగురేఖ గోచరించింది. ఆనాడు పుట్టిన ఆ బాలుడు షిరిడి సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని, పిలిస్తే పలికే దైవంగా, ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపే సద్గురు అవుతారని, మరణించిన తరువాత కూడా సజీవుడై భక్తులను వెన్నంటి కాపాడతారని ఆనాడు ఎవరికి తెలుసు? దేవగిరి అమ్మ సాక్షాత్తు ఈశ్వరుడిని తన బిడ్డగా పుట్టినందుకు లోపల ఎంతో సంతోషిస్తుంది. ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు. అయితే గంగాబావాజుడు మాత్రం బిడ్డ రూపంలో ఉన్న పరమశివుడి దర్శనం తృప్తిని కలిగించలేదు. తన భార్య పొందిన పార్వతీ పరమేశ్వరుల నిజరూప దర్శనం తనకు కావాలని, అదే తన జీవిత లక్ష్యం అనే ఏకైక భావన మారలేదు, ఇంకా బలపడింది. దేవగిరి అమ్మ ప్రసవ వేదన నుంచి తేరుకున్నది. గంగాబావాజుడు అప్పటికీ తన బాధ్యత పూర్తయినట్లుగానే భావించాడు. అరణ్యం వైపు ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు. ఆమె మాత్రం మనసులో మదన పడుతుంది. అటు పసిగందు, ఇటు భర్త. ఇంకొక పక్క ప్రసవం వలన కలిగిన అలసట, బలహీనత, వీటన్నింటినీ మించి పతినే అనుసరించాలనే సతీధర్మం గుండె రాయి చేసుకున్నది. మమకారాన్ని తెంచుకున్నది. కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది. కొన్ని పచ్చని ఆకులు ఒత్తుగా నేలపై పరిచి వాటిపై తన వద్దగల మెత్తని గుడ్డను మరింత ఒత్తిగా పక్కవేసింది. తన బిడ్డను దానిపై పడుకోబెట్టినది. సాక్షాత్తు పరమేశ్వరుడే బాలుడి రూపంలో పుట్టిన ఆ చిన్నారిని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్లవలసి వచ్చినందుకు చాలా బాధపడింది. మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముందుకు వచ్చింది. గుండెల లోతుల్లో నుంచి పొంగి వచ్చిన ఆ దుఃఖపు కన్నీళ్లు రచ్చగా కింద పడుకోబెట్టిన పసిబాలుపై పడుతున్నాయి. ఆ కన్నీటి బొట్లే ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి బంధం. ఆ బిడ్డకు రక్షణ, పోషణ చేయలేని తన నిస్సహాయతను తలుచుకుని ఆమె విలపిస్తున్నది. ఈ సృష్టినంతటికీ రక్షించగల ఆదిశంకరుడికి ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం. గంగాభవాజుడి మనసులో ఈ ఆలోచనలు ఏమీ లేవు. తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కన్నుల ముందు ప్రతిక్షణం కనిపిస్తుంది. అందుకే ఈ కుటుంబ బంధనాలు, మమకారాలు అడ్డుగోడలని, వాటికి దూరంగా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలనే కోరిక ఒకటే ఆయన మనసంతా నిండిపోయింది. ఆయన అక్కడి నుంచి అడుగులు వేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. పతివ్రత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళ్తుంది. 1, 2, 3 అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేసే కొద్దీ ఆమెలో మాతృత్వపు మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుండి దారగా కారుతూనే ఉన్నది. వెనక్కు తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉన్నది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండడం వలన ఆమెకు తన బిడ్డ మసకమసకగా కనిపిస్తున్నాడు. అలా కొంత దూరం పోయేటప్పటికి కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి. అయినా వెనక్కి చెట్ల కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మండలాలు, ఆకుల మధ్య నుంచి తొంగి తొంగి తన కుమారుణ్ణి చూడకుండా ఆమె ఉండలేకపోతుంది. బహుశా ఈమె బాధ చూడలేకేమో తెలియదు, కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపు తిరిగింది. ఇక బిడ్డను చూసే అవకాశమే లేదు. భర్త వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది. గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో, ఎలా సాగిందో రాబోయే అధ్యయనాలు తెలుసుకుందాం. బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమద గణాలతో కొలువు తీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఈ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న కాళ్ళను, చేతులను అటు ఇటు ఆడిస్తూ తనను పెంచడానికి రావాల్సిన మనిషి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముని పెంపకానికి ఏ లోకాల నుంచి ఏ మహాత్ముడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా.
ఆ మహాత్ముడు రోషన్ షా అనే ఫకీర్ రూపంలో రానే వచ్చాడు. ఆయన తన భార్యతో కలిసి ఆ దారిన వెళుతూ ఉండగా పిల్లవాడి ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా ప్రసాదంగా ఆ బాలుని ఇస్తాడు. ఈ దంపతుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలం. పరమేశ్వరుడికి పాలు పడుతూ స్నానం చేయిస్తూ మృతిపోతూ ఉండేవారు. 1839 సంవత్సరం వరకు, అంటే 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఆ ఫకీర్ వద్దే పెరిగి పెద్దయ్యాడు. దైవలీలలు అతి విచిత్రం. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తారో ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఆ ఫకీర్ ఒకనాడు మరణించాడు. ఫకీర్ భార్య ఆ బాలుడిని ఉత్తర ప్రేమతో పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం మతభేదాలు బాగా ఉండేవి. అలాంటి వాతావరణంలో ఆ బాలుడి ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఒకసారి హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. అలా ప్రవర్తించినప్పుడు అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు. 2 మతముల వారు తరచుగా వచ్చి ఫకీర్ భార్యతో ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. మగదిక్కులేని తన ఇంటికి ఊర్లోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది. ఆఖరికి ఆ ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న వెంకు సాదాస్ అనే ఒక సాధువుకు అప్పగించాలని అనుకుంటుంది. ఓం శాంతి శాంతి. 2వ అధ్యాయం సంపూర్ణం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే బోల్డంత ఫన్ మీకు అర్థమవుతుందా?